నాయన ఆ పక్క ఉండేది ఏంది రెడ్డి అది ఎండి గండుడేరా ఈ పక్క ఉండేది ఏంది రెడ్డి ఆ పక్క ఉండేది ఏంది రెడ్డి మనసుకు మరుపుడేరా మధ్యలో గ్యాప్ ఎందుకు పెట్టినా ఏయ్! అది గాలి పంక గాలి రావడానికి వెళ్ళడానికి అవులే గాలి కిటికీ సరే సరే అబ్బా ఇప్పుడు ఈ గుణాలను నేను కొలవగలుగుతాను ఈ పాగేరు దాటితే అంటే వచ్చేదే పావుగొండపట్నం అయితే ఏమి ఆ పావుగొండపట్నంలో నా చిన్ననాడు చేతుడు సుబ్బరెడ్డి ఉన్నాడు ఉంటాడు అతని ఆవుల మంద పెద్ద మంద పెద్ద మంది అంటే ఎన్ని ఆవులు ఉంటాయి ఒక 5,000 ఒక 10,000 ఒక 15,000 వెళ్ళకొండొచ్చు అవునులే. అతని ఆవుల మందలు ఏ వైపున వ్యాపారాల వాటికి కూడా ఉంటాయని నా దృష్టిలో నాకు నమ్మకం సరే అతను ఉంటే ఉంటాడు లేకపోతే ఉండడు ఎవరు ఉంటారు తలారి ఒరేయ్, వాడు తలారి కాడు అతని పేరు ఏం పేరు రెడ్డి వారి పేరు సరాపు గురప్ప సరపేరు గుర్రపేరు రెడ్డి ఏయ్! 2 పేర్లు గులాతో వారింటి పేరు సరాపు అతని పేరు గురప్ప రెండు కలిపి సరాపు గురప్ప అంటేనే పలుకుతాడు మరి వాళ్ళ వ్యాపారం ఒరేయ్, వాడు మొదలు మరిగాడు కాడు నాకు మరి వ్యాపారం తెలియదు రెడ్డి వాడు గుడకి వ్యాపారం చేస్తాడు కూడా కింద వ్యాపారం నాకు తెలియదు రెడ్డి విలాగలు చేసుకొని తీసుకొని నా మారి పని తీసుకురావాలి తీసుకున్నాను సార్ అవును ఆ కుక్క కట్టి డైరీ వేయిపో ఏ! కుక్క నారేసుకుంటుందన్న మెదవా మా కుక్కలకు నేను ఎన్నట్టు డైరీ లేదు ఏయ్! మీ కుక్క కాదు ఇది ఈ తురుము చేసుకున్న కుక్కది సరే నువ్వు ఆ? నువ్వు వేయి మీ ఊర్లో కుక్కలు ఏయ్! ఏమన్నా సరే సరే లేప్ప చంద్రిక వెళ్ళమనే తీసుకున్నాను సార్ బామ్మడే ఏంద్రా ఇప్పుడు పాత అంటావు వచ్చ అంటావు పా ఎన్ని మాటలు పోతావు నా ఎగసాట్లు చూడాలి కదప్పా అంటే ఇంతవరకు నాకు సార్లు చెప్పాను మరి నీ యొక్క సార్లు ఏమిటి నా ఎగసాట్లు ఆ. ఏమంటావు నీ సంసారం నీది ఆ. నా సంసారం నాది అంటే నీకు సంసారం కూడా ఉందా ఉంది బా ఏం సంసారం నా ఎగసాట్లు ఏమంటే ఏం ఎగసాట్లు? మా ఊర్లో వానల వల్ల మీ ఊర్లో వానలు పడకంటే పంటలు పండల ఆ. పంటలు పంటలేదని చెప్పేసి మా ఊర్లో మీరు బతకలేని చెప్పేసి అవునే. బస్సులు లారీలు సుమోలు అన్ని మాట్లాడుకొని ఆ. బెంగళూరు పోతాడు ఓ మీ ఊర్లో అంతా బతుదేరు భాష అవునే. పాత అంటే నేను పల్లెదే చూచి ఆ. పల్లె అంతా ఖాళీ అయిపోయినారు ఆ. ఎక్కడ ఇళ్ళందరూ చూసి రోడ్డు ఎక్కి ఎత్తుకుంటూ అందరూ బస్సులలో కూర్చున్నారు అవునే. పోయి నేను రోడ్లకు అడ్డపడితే ఆ. ఓ, ఆ. యాడి లేదురా. ఆ. ఒరేయ్, చూడండి, వచ్చిందేంటో. దిగేయండి దిగేయండి మా దిగేయండి దిగేయండి మా దిగేయండి అంటే దిగేయండి అంటారు దిగేసినారు పొల్లు అంటే నా మాట విన్నారు మళ్ళీ ఏం చేశారు దిగేస్తాను వాళ్ళ నేను తాకద్దు సాకాల్సిందే కదా దిగేం తక్కువ నా కొడుకు ఏమి? మున్నూరు చెరువు ఉంది కదా ఉంది. చెరువు కింద పల్లెందరికీ అర్థం భూమి ఉంటే నాకు ఒకరికి అర్థం భూమి ఉంది ఓ పెద్ద భూస్వాములు ఉంటున్నారు. ఆ. అయితే వీళ్ళందరికీ శాఖలు అంటే ఆ ఉరిమన్ నాటలు నాటాలా? ఉరిమన్ నాటలు ఉరిమన్ చేతి చేయాలా? చేయాలంటే ట్రాక్టర్లు కావాలా? ట్రాక్టర్ల కోసము ఆ. తిరుపతి మీద ఎన్ని తెచ్చావు తిరుపతి 800 ట్రాక్టర్లు పిలుచుకొని వచ్చిన అవును 800 ట్రాక్టర్లకు 15 లక్షలు డీజిల్ పంపించిన పోయించావు